చీమలు పుట్టను పెట్టుకుంటాయి, పాము పెట్టుకుంటుందా? చీమల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. చీమల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన వివేకం ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాము పుట్టను పెట్టుకోదు, చీమలు పెట్టుకున్న పుట్టను ఏం చేస్తుందండి? ఆక్రమిస్తూ ఉంటుంది. అయితే మనము ఒకవేళ చీమలు అనుకుందాం, మనుషులందరూ చీమలు అనుకుందాం, పాముని అపవాది అనుకుందాం. ఏమండి, మనం కూర్చుకున్న ధనం ఏమనుకుందాం? విశ్వాసం. ఏమండి, ఆ పుట్టతో పోలుద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామయ్యానంటే విశ్వాసాన్ని ఏం చేస్తుంటాం? 100 మంది కలిపి ఏమండి ఏం చేస్తుంటారు? ఒక సంఘాన్ని కట్టారు, లేకపోతే ఒక విశ్వాసాన్ని కట్టుకున్నారు, ఒక స్థిరమైనటువంటి పునాది వేద్దామని చెప్పి పునాది వేశారు. ఇప్పుడు అపవాది ఏం చేసింది? వచ్చి ఆక్రమించుకుంటుంది. ఎప్పుడు ఆక్రమించుకుంటుంది? చీమలన్నీ ఐకమత్యంగా లేనప్పుడు మాత్రమే ఆక్రమించుకుంటుంది. చిన్నప్పుడు ఒక పాఠం ఉంటుంది, చీమలన్నీ కలిపి పాముని ఏం చేస్తాయి? అన్నీ కలిస్తేనే చంపినయా? ఒక్కోటి చంపినయా? మనము అపవాదిని ఏం చేయాలి తెలుసా? మనందరము కూడా ఏకాత్మతో నింపబడి, ఏక మనసుతో నింపబడి, ఏమండి ఏకమైనటువంటి ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే అపవాదిని మనం ఓడించగలము.